హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంకో కొత్త విషయం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎక్స్క్లూజివ్గా పిల్లలకి. పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి అండ్ అర్థం చేసుకోండి. తెలియకపోతే ఇది విన్న మీ పేరెంట్స్ని అడగండి. యూజువల్గా మీరు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఏమని? నేను చాలా చదివాను కానీ రాలేదు, చాలా కష్టపడి చదివాను కానీ ఎగ్జామ్ అప్పుడు మర్చిపోయాను, అస్సలు గుర్తు రావట్లేదు, మర్చిపోతున్నాను, ఇలాంటివి. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించండి. నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మర్చిపోవడం అనేది ఉండదు, ఎందుకంటే మీరు చాలా షార్ప్, చాలా యంగ్ ఏజ్లో ఉన్నారు. మతిమరుపు అనేది వయసు రీత్యా చాలా పెద్దవాళ్ళకి వచ్చే లక్షణం. కానీ లేదు, మేము నిజంగా మర్చిపోతున్నాం అనేది మీ వర్షన్ అయితే. నిజంగా మర్చిపోవటం అనేదే ఉంటే అన్నీ మర్చిపోవాలి కదా. మీ డాడీ ఎప్పుడైనా 10 days తర్వాత ఒక డేట్ చెప్పి ఈ రోజున మనం అందరం కలిసి బయటికి వెళ్దాం అంటే అది మర్చిపోతున్నారా? లేదు, నాయనమ్మో తాతయ్యో నువ్వు ఈ పని చేస్తే మళ్ళీ ఈసారి నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇది తెస్తాను అంటే మర్చిపోతున్నారా? లేదు కదా. అంటే అర్థం మీరు మర్చిపోరు. మీకు చాలా ఇష్టమైందో, అవసరమైందో, మీకు కావాల్సిందో చాలా బాగా గుర్తు పెట్టుకుంటున్నారు. మరి చదివినవి ఎందుకు మర్చిపోతున్నారు? చదువుతున్నారు కాబట్టి. అదేంటి, చదివితే మాకు రావాలి కదా, మర్చిపోవటం ఏంటి అనుకుంటున్నారు కదా. చూడండి, ఒక చిన్న తేడా చెప్తాను. మీ అందరూ చదువుతున్నారు కానీ నేర్చుకోవట్లేదు. దీనికి దానికి చాలా తేడా ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక న్యూస్ పేపర్ చదివారనుకోండి, అదంతా గుర్తుంటుందా? ఉండదు. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ బోర్ల మీద ఏవో చదివారనుకోండి, అవంతా గుర్తుంటాయా? ఉండదు. ఎందుకంటే అది టైం పాస్కి చేసే పని. కానీ నేర్చుకోవడం అంటే మీరు ఒక సబ్జెక్టో, ఒక కంటెంటో, అది స్టోరీనా, మ్యాథ్సా, హిందీనా, ఇంగ్లీషా, ఈవీఎస్ఆ, సోషలా, సాంస్క్రిటా, ఏదైనా కానివ్వండి, దాన్ని మీరు పుస్తకంలోనో లేకపోతే ల్యాప్టాప్లోనో, యూజువల్గా దయచేసి ఎలక్ట్రానిక్ డివైజెస్లో చదవకుండా, నేర్చుకోకుండా ఉండడం మంచి లక్షణం. తప్పదు, మాకు అదొకటే ఆప్షన్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఒక పాయింటరో, మీ వేలో ఒక పెన్సిలో, ఒక పెన్నో పెట్టుకుని చదువుతున్న దాని వైపే మీ దృష్టి అంతా, అంటే మీ కళ్ళు మీరు చదువుతున్న వైపే చూస్తూ, వేలుని దాని కింద వేలు పెట్టి వేలు కదిలిస్తూ కళ్ళతో కూడా చూస్తూ, ప్రతి వర్డ్కి స్పెల్లింగ్, మీనింగ్ తెలుసుకుంటూ దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తే మర్చిపోవడం అనేది జరగదు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రమేష్ టోల్డ్ హిస్ ఫ్రెండ్ to come to his house and also to bring 5 pencils while coming. He took 2 and gave back 3. ఇది మీకు చదవడం వస్తుంది కానీ దీని అర్థం తెలిస్తేనే కదా అసలు అందులో మ్యాథ్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది అనేది అర్థం అవడానికి. రమేష్ టోల్డ్ హిజ్ ఫ్రెండ్, రమేష్ తన స్నేహితుడికి చెప్పాడు, ఏమని? టు కమ్ టు హిజ్ హౌస్, మా ఇంటికి రా, అండ్ టు బ్రింగ్ 5 pencils వైల్ కమింగ్, వచ్చేటప్పుడు 5 pencils తీసుకుని రా. హీ టుక్ 2 అండ్ గివ్ బ్యాక్ 3, అతను 2 ఉంచుకుని 3 pencils తిరిగి అతనికే ఇచ్చేశాడు అన్నది మీకు అర్థమైతే దీన్ని 10 సార్లు 15 సార్లు చదవడం ఎందుకు? రమేష్ ఎవరిని రమ్మన్నాడు అని నేను క్వశ్చన్ వేసాను అనుకోండి, ఫ్రెండ్ అని రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? ఇంటికి రమ్మన్నాడు. ఏం తెమ్మన్నాడు? పెన్సిల్స్ తెమ్మన్నాడు. ఎన్ని తెమ్మన్నాడు? 5 తెమ్మన్నాడు. ఎన్ని ఉంచుకున్నాడు? 2 ఉంచుకున్నాడు. ఎన్ని ఇచ్చేశాడు? 3 ఇచ్చేశాడు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. క్వశ్చన్ ఆన్సర్స్కైనా ఇదే అప్లికబుల్. మీరు క్వశ్చన్ ఆన్సర్ చదువుతున్నారు కానీ కాదు, కంటెంట్ని అర్థం చేసుకుని నేర్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఎస్ వర్కౌట్ అవుతోందని చెప్పండి. ఇంకా ఫాస్ట్గా ఎలా నేర్చుకోవాలో నెక్స్ట్ రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ వీడియోలో నేను మీకు టిప్స్ చెప్తాను. బట్ సిన్సియర్గా అందరూ చేయాలి, ఓకే? మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా చెప్పేసేయండి. ఛానల్ లైక్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నుంచి ఎవ్వరూ మాకు రావట్లేదు, మాకు గుర్తుండట్లేదు అనకూడదు, ఓకే? థ్యాంక్ యూ, బాయ్.